అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆరోగ్యకరమైన గర్భవతులు 9 మాసాలలో ఎన్నిసార్లు డాక్టర్ చెకప్కి అంటే యాంటీ నేటల్ చెకప్స్కి వెళ్ళాలి, ఏ మాసంలో ఎలాంటి స్కాన్స్ అనేవి మీకు ఈ చెకప్లో రికమెండ్ చేస్తారో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయం అనేది ఎంతో ఆహ్లాదకరమైన ఆనందకరమైన సమయం, అదేవిధంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా. 9 మాసాలలో తప్పకుండా మనము డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. మొదటి మాసం నుండి 9 మాసాలలో అసలు ఎన్నిసార్లు డాక్టర్ను కలిస్తే మంచిదో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన గర్భవతులు 9 మాసాలలో 5 సార్లు డాక్టర్ను విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 5 చెకప్స్ కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ చెకప్స్లో ఫస్ట్ చెకప్ అనేది ఎప్పుడు చేయించుకోవాలని చూసినట్లయితే మొదటి విజిట్ అనేది మీరు పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డాక్టర్ను ఫస్ట్ విజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫస్ట్ విజిట్లో మీకు ఏం చెక్ చేయబడుతుందని చూసినట్లయితే ఒక స్కాన్ అనేది తీస్తారండి. దీన్ని డేటింగ్ స్కాన్ అని అంటారు. దీనిలో మీకు ఎల్ఎంపి మరియు ఈడిడి అనేది ఎగ్జాక్ట్గా చెక్ చేయబడుతుందన్నమాట. సో మీకు ఈడిడి అనేది ఈ డేటింగ్ స్కాన్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు. దీంతో పాటు మీరు ఎన్ని వారాల గర్భవతిని కూడా మీరు తెలుసుకోవచ్చు. బేబీ లోపల ఫామ్ అయిందా, ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఫామ్ అయిందని తెలుసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటు మీకు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేయబడుతుంది. ఈ బ్లడ్ టెస్ట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కూడా చెక్ చేయబడుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ విజిట్లో మీకు ఇన్ని అయితే చెక్ చేయబడతాయి. సో మీరు ఫస్ట్ విజిట్ అనేది ఎప్పుడు చేయాలంటే 4 నుండి 8 వారాల లోపలనే చేసుకోవాలి. సో ఈ యొక్క 8 వారాల లోపు మీకు ఫస్ట్ విజిట్ అనేది చేయబడుతుంది. తప్పకుండా ఇది ప్రతి ఒక్క గర్భవతి చేయించుకోవాలి. ఇక సెకండ్ విజిట్ అనేది ఎప్పుడు చేయాలని చూసినట్లయితే 11 నుండి 13 వారాల లోపల డాక్టర్ని మీరు కలవాల్సి ఉంటుంది. సో ఇక సెకండ్ విజిట్లో మీకు ఏం చెక్ చేయబడుతుందని చూసినట్లయితే మీకు ఒక స్కాన్ అనేది తీస్తారండి. దీన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు. సో ఈ యొక్క ఎన్టీ స్కాన్లో మీకు బేబీకి జన్యుపరంగా లోపాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. అంతేకాదు బేబీకి ఎన్బి వాల్యూ అంటే నేజల్ బోన్ అనేది ఫామ్ అయిందా లేదా అని కూడా చెక్ చేయబడుతుంది. సో ఈ యొక్క ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి 11 నుండి 13 వారాల లోపల సెకండ్ విజిట్ తప్పకుండా మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఇక మూడవ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మీరు ఎప్పుడు చేయించుకోవాలంటే 4 నుండి 6 మాసాల లోపల డాక్టర్ దగ్గరకు ఒక విజిట్ అనేది మీరు ఇవ్వాలి. సో డాక్టర్ చెకప్ అనేది చేస్తారు. ఈ యొక్క డాక్టర్ చెకప్లో మీకు ఒక స్కాన్ తీయబడుతుంది. ఈ స్కాన్లో మీకు టిఫా స్కాన్ అనేది చేస్తారన్నమాట. బేబీ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, బేబీకి తల నుండి అరికాళ్ళ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ స్కాన్లో చెక్ చేయబడుతుంది. అంతేకాదండి దీంతో పాటు ఒక నార్మల్ బ్లడ్ చెకప్ కూడా చేస్తారు. సో ఈ బ్లడ్ చెకప్లో మీకు అనీమియా లాంటి సమస్య ఏమైనా ఉందా అని చెక్ చేయబడుతుంది. మీ యొక్క షుగర్ లెవెల్స్ కూడా ఈ యొక్క బ్లడ్లో చెక్ చేయబడుతుంది. సో ఈ యొక్క విజిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ విజిట్లో మీకు బేబీ ఓవరాల్గా బేబీ మరియు మీరు ఎంత హెల్తీగా ఉన్నారో తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క థర్డ్ విజిట్ అనేది 4 నుండి 6 మాసాల లోపల మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఈ మాసంలో మీరు తప్పకుండా డాక్టర్ని బేబీ మూమెంట్స్ గురించి అడుగుతారండి. సో బేబీ మూమెంట్స్ మీకు ఎలా ఉన్నాయో తప్పకుండా డాక్టర్తో డిస్కస్ అనేది చేయండి. ఇక 4వ విజిట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలని చూసినట్లయితే 7 నుండి 8 మాసాల లోపల ఒక విజిట్ అనేది డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఈ యొక్క విజిట్లో మీకు డాక్టర్ ఒక స్కాన్ తీస్తారు. దీన్ని గ్రోత్ స్కాన్ అని అంటారు. ఈ స్కాన్లో బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, బేబీ మంచి బరువు పెరిగిందా లేదా, ఉమ్మనీరు శాతము మరియు ప్లసెంటా పొజిషన్ అనేది చెక్ చేయబడుతుంది. సో ఈ యొక్క స్కాన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విజిట్ తప్పకుండా గర్భవతులు చేయాలి డాక్టర్ని. దీంతోపాటు మీకు ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మీకు కాళ్ళ వాపు సమస్యలు ఇప్పటికే వచ్చేసి ఉంటాయి మీకు 7th 8th మంత్ అంటే. సో బేబీ మూమెంట్స్ గురించి కాళ్ళ వాపు సమస్య లేదా బీపీ ఇతర తరహా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు డాక్టర్తో ఈ మాసంలో డిస్కస్ అనేది చేసుకోవచ్చు. ఇక లాస్ట్ విజిట్ అంటే
5th విజిట్ అనేది ఎప్పుడు చేయాలి డాక్టర్ని చూసినట్లయితే 9వ మాసం స్టార్టింగ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ యొక్క మాసంలో మీరు ఎందుకు వెళ్ళాలి అంటే బేబీ పొజిషన్కు వచ్చిందా లేదా అని డాక్టర్ చెక్ చేస్తారనమాట. సో 9వ మాసంలో మీకు ఒక చిన్న స్కాన్ అనేది చేయబడుతుంది. దీన్ని పొజిషన్ స్కాన్ అని అంటారు. సో బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, సర్విక్స్ డైలేట్ అయ్యిందా లేదా అని ఈ యొక్క మాసంలో చెక్ చేస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విజిట్ అండి. అంటే మీకు డెలివరీ అనేది నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా అని ఈ యొక్క చెకప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి గర్భవతులు 9వ మాసం మొదలైన వెంటనే డాక్టర్ చెకప్కు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ యొక్క 5 చెకప్స్ అనేవి హెల్తీగా ఉండే గర్భవతులు మీరు వెళ్ళాల్సిందనమాట. అంటే మీరు హెల్తీగా ఉన్న గర్భవతులకు ఈ 5 చెకప్స్ అయితే సరిపోతాయి. 5 టైమ్స్ మీరు డాక్టర్ని విజిట్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు కనుక అన్హెల్తీ ప్రెగ్నెన్సీ ఉందంటే మీరు ఎవ్రీ మంత్ కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ మీకు డయాబెటీస్ ఉన్న, హై బీపీ సమస్య ఉన్న, ప్రీక్లాంసియా ఉన్నవారు, సర్విక్స్ అనేది తక్కువగా ఉన్నవారు, లెంత్ ఇలాంటి సమస్యలు కనుక మీకు ఉన్నాయంటే మీరు డాక్టర్ మీకు వీక్లీ లేదా మంత్లీ వన్స్ చెక్ చేసుకోవడానికి పిలుస్తుంటారండి. హెల్తీగా ఉండే గర్భవతులకు ఈ యొక్క 5 విజిట్స్ అయితే చాలు. ఈ 5 సార్లు మీరు డాక్టర్ని కలిస్తేనే మీకు సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.